ఆలుగడ్డ ఆలుగడ్డ ఎక్కడికెళ్ళావు? అగ్ని పరీక్ష సెట్‌లోకి నేను పోయాను. శ్రేయ పాప పట్టుకుంటే చేతిలోకెళ్ళాను. నవదీపన్న అరవంగానే జారిపడ్డాను. అది. ఒక్క ఆలుగడ్డ. ఒకే ఒక్క ఆలుగడ్డ. మొత్తం ఎపిసోడ్‌ని మార్చింది. మీరు నమ్మినా, నమ్మకపోయినా, నచ్చినా, నచ్చకపోయినా ఇదే వాస్తవం. నవదీప్ అన్న అరవడము, శ్రేయ కళ్ళలోకి నీళ్ళు రావడం, ఎంబటే నవదీప్ అన్న కూడా సదురుకున్నాడు. ఓయమ్మ! ఏమి ఫీల్ అయిందిరా, ఏడుతుందిరా అయ్యా, బయట తిడతారా నన్ను అనుకున్నట్టున్నాడు దెబ్బకి. అట్లా కాదు పాప అన్నట్టుగా మళ్ళీ మాట్లాడడానికి ట్రై చేసిండు. శ్రేయ పాప ఒకసారి తీసుకున్నది ఒకటేసారి తీసుకోవాలని చెప్పింది కదా యాంకర్ అని చెప్పి ప్రయత్నం చేసి ఏదో కొంచెం ఆగిండ్రు. ఆ తర్వాత కంప్లీట్గా అక్కడ సెట్లో వాతావరణం మారిపోయింది. ఆ తర్వాత చిన్న బ్రేక్ గిట్ల ఏమైనా వచ్చినట్టుంది. అందుకే అక్కడున్న మిగతా కంటెస్టెంట్స్ అంతా కూడా ఇళ్ళల్లో టీమ్ లీడర్ ఎవరవ్వాలి అని లాస్ట్లో శ్రేయ, మనీష్ అండ్ ఎవరు దాలియా ఇలా ముగ్గురు ఉన్నప్పుడు ఎవరు కావాలి అనగానే అంతా గుంపు గుంపు మందకు మంద జై హో అని చెప్పి మన శ్రేయకే జై కొట్టిరు. ఆమెనే టీం లీడర్గా అయ్యేటట్టు చేసిరు. ఆఫ్ కోర్స్ అందరూ తన మీద కన్సర్న్ చూపించారు. చిన్న పాప ఒక చిన్న పాప అంటే ఆడకుండా గెలిచిందని మాత్రం నేను అనను. ఖచ్చితంగా బాగా ఆడిరు. వాళ్ళ టీంలో దాలియా చాలా బాగా ఆడింది. అండ్ మనీష్ కూడా ఒక రౌండ్లో చాలా బాగా ఆ రాడ్ తీసేటప్పుడు బెలూన్స్ పడకుండా చాలా కష్టపడి తీసిండు. సో అందరూ కూడా బాగా ఆడిరు. ఎల్లో కార్డ్స్ ఉన్నాయన్న భయం కూడా ఉంది కాబట్టి అందరూ బాగా ఆడిరు. ఫస్టే మనకి ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ఒక డైలాగ్, అగ్నికి వాయువు తోడైతే ఎట్లుంటుందో అగ్ని పరీక్ష అనే దానికి ఎల్లో కార్డ్ తోడైనప్పటి నుంచి అట్లుంది అని అంటే ఎల్లో కార్డ్ అనగానే భయపడతారు కదా. మరి ఏమో ఎందుకు వచ్చిన బాధ ఈడిదాకా వచ్చాక ఇక్కడ ఎల్లో కార్డు తోటి పోతే ఇజ్జత్ అంతా కచ్చర అవుతుందని చెప్పి కొంచెం భయం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడతారు అన్నట్టుగా ఆడిరు. బాగా ఆడిరు. నిజంగా నాకు దాలియా కూడా చాలాసార్లు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసింది. ఆ తీసే దగ్గర మనకి ఆ ఎఫర్ట్స్ అనేవి కనబడతా ఉంటాయి అన్నట్టు. అది చాలా బాగా కనబడ్డాయి. అఫ్కోర్స్ అందరూ కూడా చాలా కష్టపడి ఆడతారబ్బా. ఎవరు కూడా నేను ఓడిపోవాలని ఆడేటోడు ఎవ్వడు ఉండడు. ప్రతి ఒక్కడు కూడా వాడు ఏ ఆటలోనైనా జీవితంలో అయినా ఓడిపోవాలని ఆడాడు. కొంతమందికి నెగ్లిజెన్సీ అయితే ఉంటుందబ్బా. ఏమవుతుందో తొక్క గిన్నెలే ఉంది అనే సెన్స్లో ఉండేటోళ్ళు కూడా ఉంటారు రెక్లెస్గా. సో అట్లాంటి వాళ్ళని కూడా మనం ఇదే గేమ్లో చూడొచ్చు. వాళ్ళు అవుట్ అయిన విధానం కూడా మనం చూడొచ్చు. కొంచెం భయం భక్తి ఉన్నోళ్ళు ఏంటంటే ఓడిపోయినా కానీ వాళ్ళు ఓడిపోయేటప్పుడు మనకి ఆ శ్రద్ధ సబూరి మనకు అర్థమవుతుంది. లైక్ శ్రీజ ఉంది, ఓడిపోయింది. ఇగ్గినప్పుడు బ్లాక్ బెలూన్ కింద పడ్డది. కానీ ఆ టైంలో ఆ బెలూన్ కాపాడుకోవడానికి చేసిన యత్నము ప్రయత్నము మనం చూస్తాం కదా. గాడ మనం సప్పట్లు కొడతాం. హే ఎస్ ఆర్ నో టెల్ మీ కింద కామెంట్లలో పెట్టుర్రి. అండ్ యాజ్ యూజువల్గా శ్రీజ అద్భుతమైన పర్ఫార్మెన్సు. అసలు స్టార్టింగ్ ఆవలిస్తే పేగు లెక్క పెడతా అనే శాస్త్రం ఉంటుంది చూడు. ఆ శాస్త్రానికి బ్రాండ్ అంబాసిడర్ లెక్క అనిపించింది అబ్బా శ్రీజ. నిజంగా అట్లా అభిజిత్ నోటి నుంచి అట్లా మాట వచ్చిందో లేదో, మనం ఏ పని చేసేటప్పుడైనా ఆలోచించాలి. కానీ ఆలోచనతో పాటు అంచనా కూడా చాలా ముఖ్యం అనగానే అన్నది అమ్మ సప్పట్లు కొట్టిందిరో అని చెప్పి బిందు మంది బాగా చూడు సప్పట్లు కొడుతుంది అనగానే ఏమర్థమైంది అక్క నీకు అని కూడా వచ్చింది శ్రీముఖి అనగానే. అంచనా అంటే ఇట్లా కొలవడం, ఏదైనా పిండి కానీ ఏదైనా వెజిటేబుల్స్ కానీ కొలవడం ఇట్లాంటివి ఉంటాయి కదా, అది అనుకుంటుందా అన్నది. అబ్బా అందరూ కూడా మామూలు ముచ్చట కాదురా అయ్యా శ్రీజ అనుకున్నారు. నాకు ఇక్కడ ఏమనిపించిందంటే పలానా మతలబ్ ఏదన్నా జరిగిందా అంటే అక్కడ ఏమన్నా అసిస్టెంట్ డైరెక్టర్ లేదంటే ఆ సెట్లోకి పోయేటప్పుడు వేయింగ్ మిషన్, ఆ సెట్లోకి పోయేటప్పుడు కూరగాయలు పిండి ఆడ బయట పెట్టిన మరమరాల బ్యాగ్ పేలాల బ్యాగ్ బయట పెట్టారు కదా, సో అది కానీ చూసిందేమో అన్న ఆలోచన కూడా వచ్చింది. ఎందుకంటే మనకు ఉంటాయి కానీ సాగు తెలివితేటలేదు. శ్రీజ తెలివికల్లది అసలే. సెట్లోకి పోయేటప్పుడు ఒకసారి ఒక రౌండ్ వేసుకొని పోయినా పోతుంది. అంత అందరితో కలిపేసేవి అంటే అందరితో మాట కలిపేంత తెలివికలదు కదా. కలిపి ఓ రౌండ్ వేసిందేమో అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. ఏమో మరి అక్కడైతే జెన్యున్గా కనబడ్డది. హ్యాపీ జెన్యున్ అయితే ఇంకా హ్యాపీ. సూపర్ అయినా కానీ అంచనా వేసింది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ అంచనా అనేది గుర్తుపట్టడమే కాకుండా ఆ తర్వాత జోకినప్పుడు కూడా వజన్ చేసినప్పుడు వెయిట్ చేసినప్పుడు కూడా కరెక్ట్గా వెయిట్ తను ఫస్ట్ రౌండ్లోనే టీమ్ లీడర్ అయింది కదా. సో అక్కడ తన క్యాపబిలిటీ అనేది తెలిసిపోతుంది. ఆ బెలూన్ టాస్క్లో కూడా బెలూన్ సింకేటప్పుడు కూడా తన క్యాపబిలిటీ తెలుస్తుంది. వెరీ నైస్ గేమర్, వెరీ నైస్ ప్లేయర్. రైట్. అయితే బాగుందా ఎపిసోడ్ అంటే ఓకే బాగానే ఉంది. అంటే రెగ్యులర్గా మనం వర్స్ట్ ఎపిసోడ్స్ చూస్తూ ఉంటే ఇప్పుడు మనకి ఇది గుడ్డిలో మెల్ల అన్నట్టుగా కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు శ్రేయాలు అంటే అండర్డాగు అంటే ఇప్పటిదాకా మనకు పర్ఫార్మెన్స్ చేయలేదు. జడ్జెస్ ఏమో మన జ్యూరీ మెంబర్స్, అద్భుతమైన జ్యూరీ మెంబర్స్, వాళ్ళు సెలెక్ట్ చేసిన టాప్ 6 ఎవరైతే 3 గ్రీన్స్ ఇచ్చి సెలెక్ట్ చేసిన 6 ఆణిముత్యాలు ఉన్నారో 6 ఒక్కరు పర్ఫామ్ చేయాలి ఇంతవరకు. ఎవరు? దివ్య నిఖిత నో పర్ఫార్మెన్స్. ఏదో కొంచెం బెటరు. అనుష రత్నమే అసలు ఇంతవరకు పర్ఫార్మెన్స్ లేదు. ఇదికు ప్రసన్న ఏమీ లేదు. శ్వేత ఏమి లేదు. అంతా ఉత్తగా కూర్చుంటారు. ఇది
శుద్ధపూసలలో మంచిగా రెడీ అయ్యి కూర్చుంటారు. టాటా బై బై చెప్తే పోతారు అంతే. ఆ టైప్‌లో వాళ్ళ నుంచి పర్ఫార్మెన్స్ మనకెప్పుడు రాలే. ఇప్పుడు శ్రేయ నుంచి పర్ఫార్మెన్స్ రాలే. డిమన్ పవన్ అట్లుంటాడు సింపుల్‌గా, క్యూట్‌గా, అమాయకంగా నాకేం తెలవదు, నన్నేం అడగొద్దు అన్నట్టుగా ఉంటాడు. సో, అట్లా అందరూ కూడా సింపుల్‌గా, సైలెంట్‌గా వస్తారు, కూర్చుంటారు, పోతారు. మిగతా వాళ్ళందరూ మాత్రం కొంచెం పోరాటం చేసే ప్రయత్నం చేస్తారు. నెగెటివ్ ఆర్ పాజిటివ్ ఏదో తరీకా తనలాడతారు. సో, వీళ్ళ దగ్గర నుంచి అయితే ఎటువంటి ఎఫర్ట్స్ కనబడతాయి. అందులో నుంచెల్లి శ్రేయ చిన్నపిల్ల. ఈ చిన్నపిల్లని ఎందుకు తీసుకున్నారు 19 ఇయర్స్ అమ్మాయిని. 19 ఇయర్స్ అబ్బాయిని తీసుకోలేదు కానీ 19 ఇయర్స్ అమ్మాయి సెట్ అవుతదా అన్న ఫీలింగ్‌లో ఉన్న టైంలో ఈ అమ్మాయి కొంత పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఓకే. వెరీ నైస్. ఓకే. అనిపిస్తది. కానీ ఇదంతా గ్రూప్ పర్ఫార్మెన్స్ అబ్బా! ఆమెదే కాదు. టీమ్ లీడర్‌గా ఉండి ఆమె పంపించిన ఇప్పుడు దాలియా కావచ్చు చాలా జాగ్రత్తగా తీసింది. మనీష్‌కి ఛాన్స్ ఇస్తే మనీష్ కూడా చాలా జాగ్రత్తగా తీసిండు. కొంచెం ఆగిండు. కొంచెం ఇవాళ కొద్దిగా కంట్రోల్డ్‌గా కనబడ్డాడు. మరి ఎడిట్‌లో తీసేసిరో తెలవదు గానీ మొత్తానికి ఈరోజైతే కొంచెం కంట్రోల్డ్‌గా కనబడ్డాడు. అంటే డిస్కషన్ పెట్టినప్పుడు కూడా 1, 2 వాలిడ్ పాయింట్స్ పెట్టిండు. ఒక్కటి యాజ్ యూజువల్‌గా తన అతి తెలివి అనేది ప్రదర్శించిండు. నువ్వు నాకు చెయ్యి, నేను నీకు చేస్తే కథం ఇవేం చేస్తావో చూద్దాం అని చెప్పి ఇట్లాంటి అతి తెలివితేటలైతే యూజ్ చేసిండు. అది రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉంటాడు అతి తెలివితేటలు. సో, నాకేమనిపించింది తెలుసా? ఇప్పుడు జడ్జెసే 6గురిని ఇట్లాంటోళ్ళని టాప్ 6 కింద సెలెక్ట్ చేసి పెట్టినప్పుడు ఈళ్ళ నుంచి పర్ఫార్మెన్స్ వస్తలేదంటే ఈళ్ళ జడ్జిమెంట్ ఏ రేంజ్‌లో ఉంది? పైకెళ్ళి ఈళ్ళ వల్ల వచ్చిన 45 మందిలో కొంత టాలెంటెడ్ పీపుల్ కూడా వెళ్ళిపోయి ఉంటారు కదా! పాపం కదా! అండ్ హూ ఆర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ అని అంటే అగ్ని పరీక్షకొచ్చి సెలెక్ట్ కాకుండా ఇంటికాడ ఉన్నారు చూడుర్రి. ఈ ఎపిసోడ్‌లు చూసినప్పుడల్లా వాళ్ళకి మస్తు నవ్వుతున్నది. హమ్మయ్య! బతికిపోయినవురా నాయన ఇందులో లేం కదా! మంచిగా అయింది ఈళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ అన్న ఫీలింగ్ వచ్చుండొచ్చు. చూద్దాం 'బిగ్ బాస్' సీజన్ 9 మంచి హిట్ అయితే వీళ్ళకి మంచి పేరొస్తది. ఒకవేళ హిట్ కాకపోతే గనక అక్కడ బయట సెలెక్ట్ కానోళ్ళంతా అని చెప్పి ఎంజాయ్ చేస్తా ఉంటారు కదా! తెలుసు నాకు మీ గురించా? పక్కనోడు బాగుపడడం కంటే సంకనాగిపోతాయి కదా హ్యాపీ. సరే. అయితే నాకు ఇంకోటి ఏమనిపించిందంటే మన 'బిగ్ బాస్' టీము అంటే ఇప్పుడు వీళ్ళ చేతిలో పెట్టినాక జ్యూరీ చేతిలో పెట్టినాక 45 మందిలో నుంచెల్లి ఈళ్ళని తీసిర్రు బయటకి. మంచోళ్ళు కూడా పోయిండొచ్చు కొంతమంది అన్న ఫీలింగ్ ఉంటే 14,000 మంది అప్లికేషన్ చేసినప్పుడు మన 'బిగ్ బాస్' టీమోళ్ళు ఎంతమంది ఆణిముత్యాల్ని మోర్లే వారవసి డ్రైనేజ్‌లో కలిపిర్రు, హుస్సేన్ సాగర్‌లో కలిపిర్రు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. కదా! చెప్పుర్రు ఒక మాట. నిజంగా ఈ కామనర్స్‌ని సెలెక్ట్ చేసినోళ్ళకి విపరీతమైన బుద్ధి, జ్ఞానం ఉండుంటే, ఈ బుద్ధి లేనోళ్ళని శుద్ధమొద్దుల్ని పట్టుకొచ్చి అపరమేధావి అని చెప్పి ఆర తెచ్చుకుంటూ కూర్చుండేటోళ్ళు కాదు. లేదు ఈ ఆటకి తీటోళ్ళే బాగా సెట్ అవుతారు కాబట్టి మా చాయిస్ అదే అంటావా? ఆల్ వెంట్ గుడ్, ఆల్ గోయింగ్ గుడ్. కంగ్రాచ్యులేషన్స్. సూపర్. వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న మాట. మన వీడియోకి మీకు యూట్యూబ్‌లో నోటిఫికేషన్‌లు వస్తున్నాయా? రాకపోతే గనక ఒక్కసారి ఆల్ అనే సింబల్‌ని ఒకసారి మళ్ళీ ప్రెస్ చేసుకొని పెట్టుకోవడానికి ట్రై చేయర్రి. అండ్ రెండోది కింద స్టోర్ కనబడుతుందా? స్టోర్ కనబడితే ఒకసారి విజిట్ చేయర్రి. ఏదన్నా ఐటెమ్ నచ్చితే గనక ఒక పావు కిలో ఆర్డర్ పెట్టుకోర్రి. ఒకవేళ టేస్ట్ చేసినాక మంచిగా అనిపిస్తే మళ్ళీ ఎక్కువ ఆర్డర్ పెట్టుకునే ప్రయత్నం చేయర్రి. అట్నే హైప్ అనేది కనబడుతుందా? హైప్ అనేది కనబడితే హైప్ ఇచ్చే ప్రయత్నం చేయర్రి. ఆల్రెడీ హైప్ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్. అండ్ లైక్ అయితే కొట్టి వీడియో చూస్తుడు కంటిన్యూ చేయర్రి. సరే ఎపిసోడ్ 10లో ఏం జరిగిందో కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు ధనాధన్ ఫటాఫట్ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఓపెనింగ్ శ్రీముఖి వచ్చింది. జ్యూరీ అంటే మా జడ్జెస్ అంటే కోపాన్ని చూపించడమే కాదు ప్రేమను కూడా కురిపిస్తారు. ఓకేనా? ప్యార్ మే పడిపోయా హే జడ్జెస్ కమాన్ అని చెప్పింది. ఆ తర్వాత అభి అందుకున్నాడు. అందుకొని మనం ఆటలో ఆలోచించడమే కాదు అంచనా వేయడం కూడా చాలా ముఖ్యం. సో అంచనా అనగానే అక్కడ నుంచి శ్రీజ గుర్తుపట్టేసింది. అంచనా అంటే అంచనా అన్నది అనగానే బిందు మాధవ్ ఉండే చూడు గుర్తుపట్టేసింది అనగానే శ్రీముఖి పోయింది. ఏం గుర్తుపట్టినావు అనగానే చెప్పేసింది టాస్క్ ఏందో. వావ్ అనిపించింది. ఆ తర్వాత టాస్క్ స్టార్ట్ అయింది. అక్కడ మనకి పేలాల బ్యాగ్ పెట్టిర్రు. కొన్ని జాగాల్లో పేలాలు అంటారు, కొన్ని జాగాల్లో మరమరాలు అంటారు, కొన్ని జాగాల్లో మురుమురాలు అంటారు, రకరకాల బోల్ పేలాలు అంటారు. మా దగ్గర బోల్ పేలాలు అంటారు. సో అట్లా రకరకాలుగా పిలుస్తారు. అవి తెచ్చి పెట్టిర్రు. 250 గ్రామ్స్ జోకుమని చెప్పారు. అంటే వెయిట్ చేయమన్నారు. సో అందులో అందరూ వేస్ట్ అబ్బా. అంటే ఎవ్వరు కూడా ప్రాపర్గా ఆలోచించలేదు అనిపించింది. ఎందుకంటే బోల్ పేలాలు, బొంగు పేలాలు అంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి, మస్తు అల్కా ఉంటాయి. అటువంటిది వాళ్ళు కొన్ని కొన్ని తీసుకొని పోతుర్రు. అప్పటికి శ్రీముఖి హింట్ ఇచ్చింది. అది మరమరాలంటే వెయిట్ బాగా తక్కువ ఉంటాయి కదా అని చెప్పి హింట్ కూడా ఇచ్చింది. అంటే ఎక్కువ పోసుకోర్రా అయ్యా బ్యాగ్ నింపుకోర్రా అని చెప్పే ప్రయత్నం చేసింది. అయినా కానీ ఎవరేం లే 90 గ్రాములు, 120 గ్రాములు, 140 గ్రాములు, 180 గ్రాములు, 170 గ్రాములు ఇట్లా రకరకాలుగా వచ్చింది. అయితే అందరికంటే ఎక్కువగా అండ్ నియర్ బై 250 గ్రామ్స్ జోకింది ఓన్లీ శ్రీజ మాత్రమే. 200 దాటింది శ్రీజ మాత్రమే. మిగతా వాళ్ళంతా కూడా 100, 110, 120, 130. సో శ్రీజ వావ్ అనిపించింది నాకు నిజంగా. హ్యాట్స్ ఆఫ్. అంటే
ఒక అంచనా, ఒక తెలివి, ఒక కథ, ఒక ఆర్కన అన్నీ ఉన్నాయి ఆమెకి. సో, శ్రీజ ఫస్ట్ లీడర్ అయిపోయింది. కానీ శ్రీజ లీడర్ అని చెప్పకుండా అసలు శ్రీజ నువ్వు అందరికంటే ఎక్కువ దూకడం వల్ల ఏమైందో తెలుసా? అద్భుతం జరిగిందో తెలుసా? అట్లా జరిగిందో తెలుసా? ఇట్లా జరిగిందో తెలుసా? అని మొత్తం అటు ఇటు తిప్పి 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 సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలాగా టెరెరెన్ 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 అని చెప్పి బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్‌లేసి ఆఖరికైతే నువ్వు లీడర్ అని చెప్పారు. అండ్ ఇంకోటబ్బా నాకు ఈ పేలాలు జోకడానికి అంటే సంచిలో పోసుకోవడానికి అండ్ జోకడానికి ఈ గ్యాప్‌లో ఒక్కొక్కరు వచ్చి ఆ సంచులు తీసుకొని ఆ పేలాలు తీసుకొని అందులో పోసుకొని అందులో ఇట్ట పెట్టి అది పట్టుకొని అది వెనక్కి పోయి మొహంలో టెన్షను మళ్ళా జోకడం అట్లా ఒక్కొక్కరిది 15 మంది వచ్చి జోకి అక్కడ నిల్చుండేదాకా మనకు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూస్తున్న ఫీలింగ్ తెప్పించడానికి మన ఎడిటర్ మామ ఎంత ప్రయత్నం చేసిండంటే టిన్ డిడిన్ డిష్ డిష్ టిన్ డిడిన్ డిష్ డిష్ డిడిన్ 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 డిన్ డిడిన్ డిడిన్ డిడిన్. నా మనసులో ఫీలింగ్ ఏం తెలుసా? నువ్వు మారవా, నువ్వు మారవా, నువ్వు మారవురా. అమ్మ నీరు ఎడిటర్ మామా ఎందుకు ఆ ఆర్ఆర్లు వాళ్ళు పేలాలు దొక్కుతారు, ప్రాణాలు తిత్తలేరు. ఆ ఆర్ఆర్ ఏంది? అర్రర్ మూవీకి వేసినట్టు. సరే ఓకే. శ్రీజ టీమ్ లీడర్ అయింది. నీ టీంలోకి ఎవరిని తీసుకుంటావు? ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమనంటే ప్రియాని అండ్ పవన్ కళ్యాణ్ని తీసుకుంది. అంటే ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ అని తీసుకుంటారు కదా. మనకి పవన్ కళ్యాణ్ నుంచి స్పెసిఫిక్గా పర్ఫార్మెన్స్ ఎప్పుడు వచ్చినట్టు కనబడదు ఎందుకు? ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ని అందరూ ఎప్పుడు ఏ టాస్క్ పెట్టు, ఏ టీం సెలెక్ట్ చేసుకోమని ఫస్ట్ పేరు పవన్ కళ్యాణ్ వస్తుంది. అందరూ రా 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 పక్కన కూర్చో అంటారు. ఎందుకంటారు నాకు అర్థం కాదు. సరే ఇగో శ్రీజ టీం సెలెక్ట్ చేసుకుని అండ్ ఇక్కడ మనం గమనించాలి. నిన్న ప్రియా శ్రీజాని ఏమన్నది? సచ్ ఎ చీప్ బిహేవియర్, చీప్ థింగ్స్, ఐ కాంట్ డూ దట్ చీప్ థింగ్స్ ఇట్లాంటివన్నీ ఎక్కిరించింది కదా, ఎడిచినట్టు మాట్లాడింది కదా. అయినా కానీ శ్రీజ ప్రియాని తీసుకుంది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఒక గేమర్, స్పోర్టివ్గా తీసుకునే గేమర్ అని అర్థం చేసుకోవాలి మనం శ్రీజ గురించి. శ్రీజలో క్వాలిటీస్ చెక్ చేసుకుంటూ పోతే చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. కోర్స్ ఎక్కువ నోరు ఉన్నది, ఆమె చెప్పింది రైట్ అనుకుంటూ ఉంటుంది, కానీ మ్యాక్సిమం మంచి క్వాలిటీస్ అయితే కనబడుతున్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో. అంటే మనకి కొన్ని ఉన్నాయి అబ్బా. మనకు చిన్న బాయ్ ఉంది, అగ్ని పరీక్ష అనే బాయ్. ఆ బాయ్లో కొన్ని కప్పలు ఉన్నాయి. ఆ కప్పలలోనే మనం బెస్ట్ కప్పని సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి మనకు ఖచ్చితంగా ఈ సీజన్కి, ఈ అగ్ని పరీక్షకి ద బెస్ట్ కంటెస్టెంట్ ఎవరు అంటే ఖచ్చితంగా నేను శ్రీజ పేరే చెప్తా. దట్స్ ఇట్. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాపర్టీ స్టేజ్ మీదకి వచ్చింది. నెక్స్ట్ టాస్క్ రెడీ అయింది. చెరుకు గడలు పెట్టిరు, అక్కడ నిలువుగా పాతి పెట్టిరు ఒక తొట్టెల. అయితే అందులో నుంచి పొడుగైన కర్రను తీసుకోవాలి అని చెప్పారు. ఫస్ట్ వెనక్కి ఉంచిరు, అలా నీటి తిప్పేసి పొడుగైన కర్రను తీసుకోమనగానే షాకిబ్ నేను అంటా ఉన్నాడు. అక్కడ నుంచి తెలుసుగా మనడు కొంచెం తొందర తుత్తర ఆతృత ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, ఆతరం. సో మనోడిని చూసి షాకిబ్ బాగా తొందరపడుతున్నావు కదా, వచ్చి తీసుకో అన్నారు. వచ్చి తీసుకున్నాడు. ఫస్ట్ తీసుకున్నాడికి బెస్ట్ ఆప్షన్ ఉంటుంది ఎక్కువ శాతంగా, ఎందుకంటే బాగా పొడుగు ఏదైతే అనిపిస్తుందో గదే తీసుకుంటాడు. కానీ ఇక్కడనే చిన్న లాజిక్ వాడిర్లే, మధ్యలో కొంచెం ఎత్తు మీద పెట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ మధ్యలో ఇది తీసుకున్న వాళ్ళకి పెద్ద పొరపాటు అవుతుంది. ఎందుకంటే మధ్యలో పొడుగు వచ్చేటట్టుగా, హైట్కి కనబడేటట్టుగా మధ్యలోకి ఇట్లా కుప్పలాగా చేసి మధ్యలో పాతి పెట్టారు. సో అన్నిటికంటే పొడుగున్నది ఫస్ట్ షాకిబ్ తీసుకోవడం వల్ల ప్లస్ అయిపోయింది. మిగతా వాళ్ళందరూ తీసుకునే పట్టుకుని షాకిబ్ లీడర్ అయిపోయింది. షాకిబ్ ఎవరిని తీసుకుంటుంటే డిమాన్ పవన్ని తీసుకుంటా, రెండోది ఎవరంటే దివ్యా నిఖితని తీసుకుంటా. ఎందుకు దివ్యా నిఖిత చుడిదార్లో చాలా బాగుందా ఈరోజు అని అన్నది శ్రీముఖి. అనగానే కాదు బ్రెయిన్ అని చెప్పి మనోడు అన్నాడు. ఏది నీకు లేదా బ్రెయిన్ అని అంటే నాకుంది కానీ ఈ టెన్షన్లో పని చేస్తలేదు అందుకని చెప్పే దివ్యా నిఖిత అన్నాడు. ఎక్కడ కొంచెం ఫన్ జనరేట్ అయింది. నేను నవ్వినా, మీరు నవ్విరా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ స్ట్రాస్ పెట్టిరు, ఇది పేపర్ స్ట్రాస్, ఒక కుప్ప ఇట్లా పెట్టిరు. అందులో ఉన్న స్ట్రాస్ కౌంట్ ఎంతో చెప్పమన్నారు. అయితే నాకు ఈ ప్రతి టాస్క్లో అరే బ్రెయినీ, మైండ్ గేమర్, తోపు, బ్రెయినీ, బుద్ధిబలశాలి ఇట్లాంటివి అన్నారు కదా, మరి ఆయన ఎందుకు గెలుస్తలేడు అన్న ఫీలింగ్ వస్తూ ఉందబ్బా. వీళ్ళే అనవసరంగా పాపం ఆయన మీద నాకు ఎటువంటి గర్జ్ కానీ ఎటువంటి నెగిటివ్ థాట్ కానీ లేదండి. కానీ మనీష్ గారు మీరు చూస్తుంటే ఇప్పుడు మీ గురించి చాలా ఓవర్ హైప్ చేయడం వల్ల ఇట్లాంటి బ్రెయిన్కి సంబంధించిన టాస్క్ ఏదన్నా అంటే ఫస్ట్ మీరే గెలుస్తారేమో అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. సో గెలవకపోయేసరికి ఏమైంది, కంటిన్యూస్ ఫెయిల్యూర్స్ వల్ల మాకేమనిపిస్తుంది, వీళ్ళు కావాలని ఓవర్ హైప్ చేసి మిమ్మల్ని అనవసరంగా ఖరాబ్ చేశారు, అంటే మీ గురించి బాగా నెగిటివ్ అయ్యేటట్టుగా చేసిరు అన్న ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ ప్రతి ఎపిసోడ్లో మీకు హైప్ ఇస్తారు చూడు, బుద్ధి బలశాలి, స్ట్రాటజీ మాస్టర్ ఇట్లాంటివన్నీ చెప్పడం వల్ల మాకేమనిపిస్తుంది అంటే అవేం కనిపించకపోయేసరికి మీరు అక్కడ చేసిరేమో మాకు తెలియదు, కానీ మాకు కనిపించకపోయేసరికి మాకేమనిపిస్తుంది, ఏముంది ఏం లేదు లోపల ఏం లేదు డొల్లా అన్నట్టుగా కోట శ్రీనివాసరావు గారి డైలాగ్ వస్తుంది. సో ఇక్కడ సెకండ్ టాస్క్లో
స్ట్రాస్ థర్డ్ టాస్క్‌లో స్ట్రాస్ దానిలో గూడా మరి హరీష్ అండ్ నాగా ఇద్దరు గూడా అక్కడున్న టోటల్ కౌంట్‌కి దగ్గరగా జెప్పిర్రు. అంటే యాక్చువల్లీ అక్కడున్న టోటల్ కౌంట్ 97 అయితే హరీష్ 84 జెప్పిండు. నాగా ప్రశాంత్ 110 జెప్పిండు. సో, ఇద్దరు గూడా నియర్ బై ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరు గూడా నియర్ బై లేరు. 30, 20, 40, 50 సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇష్టం ఉన్నట్టుగా రాసేసిర్రు. సో, వీళ్ళిద్దరిట్లలో టీమ్ లీడర్ ఎవరైతారంటే వీళ్ళిద్దరిని డిస్కస్ జేసుకోమంటే హరీష్ నాగా ప్రశాంత్‌ని కొంత అవమానంగా మాట్లాడినట్టుగా నాకు అనిపించిందబ్బా. నాకు కొంచెం నచ్చలే. ఎందుకంటే ఇప్పుడు నాగా ఏమన్నాడంటే శ్రీముఖి గారు కూడా అదే అన్నారు కదా. ఏమన్నారు, నువ్వు టీమ్ లీడర్ అయ్యి నువ్వు ఈయనని టీంలోకి తీసుకుంటావు, నువ్వు టీమ్ లీడర్ అయ్యి ఈయనని టీంలోకి తీసుకుంటావు, లేదంటే సపరేట్ టీం ఫామ్ చేస్తారా మీ ఇష్టం అని అంటే, నాగా ఉండి నేను టీమ్ లీడర్ అవుతాను, ఆయన నా టీంలోకి తీసుకుంటానంటే, హరీష్ కూడా అంతే కదా. ఇప్పుడు హరీష్ టీమ్ లీడర్ అయితే నేను టీంలోకి తీసుకుంటాడు కదా అంటే, హరీష్ అంటాడు నేను సపరేట్ టీం ఫామ్ చేస్తా, ఈయన తీసుకోను అని అంటాడు. హరీష్ డిస్కషన్లోకి వచ్చేసరికి ఎట్లా మాట్లాడతారో మనకి ఏర్పాటే. ఏమంటాడు, ఫేర్ అనుకుంటే అవకాశం ఇవ్వండి, లేదంటే తొక్కేసేయండి అంటాడు. తొక్కేసేయండి అని నాకు టక్కన నాగా టీమ్ లీడర్గా ఉన్నప్పుడు, అందులో హరీష్ అండ్ ప్రియా ఉన్నప్పుడు, అసలు నాగా తనకు తను ఛాన్స్ తీసుకోకుండా ఓటప్పిల విషయానికి వచ్చేసరికి హరీష్ గారు చేశారు కాబట్టి హరీష్ గారికి ఇద్దాం అనుకుంటున్నాను నేను ఓటప్పిల్ అంటే, లేదు లేదు టీమ్ లీడర్గా నువ్వే బాగా చేసినావు కాబట్టి నువ్వే తీసుకోనంటే, అక్కడ ప్రియా ఉండి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అడిగితే ప్రియాకి ఇచ్చారు. ఐడియా ఉందా? అక్కడ వేరేటోళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు ఎవరు నాగా టీమ్ లీడర్గా వెరీ వెల్ పర్సన్ లెక్క ఉంటాడు. అసొంటిది అతని మీద అబాండాలు వేయడానికి ట్రై చేసేసరికి అబ్బా ఇది కరెక్ట్ కాదనిపించింది. అంతటితో ఆపిండా అంటే ఆపడు, తెలుసు కదా, కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. అండ్ ఆ తర్వాత సరే అని చెప్పి కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ శ్రీముఖి ఒక డైలాగ్ అందుకుంది. అంటే నీ టీంలోకి సరిపోడంటావా, వేస్ట్ అంటావా అన్నట్టుగా, నీ టీంలోకి తీసుకున్నంత లేదంటావా అంటే, అంతేగా ప్రస్తుతానికైతే లేదు అందుకే అని అంటాడు. హీఈస్ కూలెస్ట్ ప్లేయరు, మంచి ప్లేయరు. అతన్ని ఇజ్జత్ కచరా చేయడానికి ప్రయత్నం చేసినట్టుగా, అవమానించినట్టుగా మాట్లాడినట్టుగా అనిపించింది నాకైతే. మీరేమంటారో కింద కామెంట్లలో చెప్పే ప్రయత్నం చేయండి. సో, హరీష్ కొంచెం అఫ్‌కోర్స్ హరీష్ ఇట్నే మాట్లాడతాడు. కానీ ఆపోజిట్‌లో ఉన్న పర్సన్‌ని బట్టి మనం మాట తీరుని మార్చుకుంటే బావుంటది. అంటే అతను రూడ్‌గా మాట్లాడుతుంటే నువ్వు ఆర్గ్యూ చేస్తే బావుంటది. అతను చాలా క్లాస్‌గా మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆర్గ్యూ చేస్తుంటే నువ్వు బఫన్ అయిపోతావు. అండ్ అతను చాలా అగ్రెసివ్‌గా, యారగెంట్‌గా మాట్లాడుతుంటే మనం ఏదన్నా దాన్ని మించిన యారగెంట్‌గా మాట్లాడినా చెల్తది. అతను సాఫ్ట్ స్పోకెన్ లెక్క మాట్లాడతా అంటే మనం ఓవర్‌గా మాట్లాడడం వల్ల కొంచెం నెగెటివ్‌గా కనబడతది. చూసుకోవాలి. ఇవి కరెక్షన్ చేసుకోవాల్సినవి బిగ్ బాస్ హౌస్‌కి పోయే ముందు. ఇప్పుడు ఆపోజిట్ పర్సన్ యారగెంట్‌గా, ర్యాష్‌గా మాట్లాడుతున్నప్పుడు మనం అతని మీదకి ఎక్కుతా మాట్లాడుతా ఉంటే గమ్మత్తు కనబడుతది. అది హోరీ లెక్క కనబడుతది. ఆపోజిట్ పర్సన్ చాలా మంచిగా మాట్లాడితే నీకు అవకాశం కూడా ఇవ్వడానికి అతను రెడీ అయిపోయిన తర్వాత కూడా అతన్ని తీసేసినట్టు మాట్లాడడం, కూరలో కరివేపాకు లెక్క తీసేయడం. నిజంగా అతను పర్ఫార్మర్ కాకపోతే ఇప్పుడు జడ్జెస్ సెలెక్ట్ చేసిన టాప్ 6 మెంబర్స్ అయితే కనుక నువ్వేమన్నా అంటే నడుతది. మళ్ళీ నువ్వేం చేసినావు తర్వాత ఇంత మాట్లాడి హరీష్ ఏమన్నా తోపుల్ని తురుముల్ని తీసుకున్నాడా అంటే, నాగా కంటే బెస్ట్ ప్లేయర్ అయితే కాదు ప్రసన్న. టాస్క్‌ల పరంగా చూస్తుంటే బెస్ట్ ప్లేయర్ అయితే కాదు. కల్కి ఓకే, టాస్క్ పరంగా బాగానే ఆడుతుంది. సో, నాగాని చూజ్ చేసుకున్న తప్పలేకపోయేది. కానీ ఎందుకో సడన్గా వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ బాండ్ సెట్ కాలేదో, అందుకని చెప్పి నాగా వేవ్ లెంత్ కలవలేదేమో ఇతనితోటి. కాబట్టి మనోడు హరీష్ ప్రసన్నని తీసుకున్నాడు. ఆ తర్వాత కథలోకి ఎంటర్ అయింది ఆలుగడ్డ ఎంటర్ అయిన తర్వాత మనీషు, శ్వేత అండ్ అనూష, శ్రేయ అండ్ నాగా, దాలియా వీళ్ళు మాత్రం మిగిలిర్రు. వీళ్ళకి ఆలుగడ్డ టెస్ట్ పెట్టారు. ఆలుగడ్డల్లో ఏదైతే బరువైన ఆలుగడ్డ ఉంటుందో దాన్ని చూజ్ చేసుకోవాలి అన్నప్పుడు అక్కడ అందరూ కూడా ఆలుగడ్డ మళ్ళీ చెప్పింది. శ్రీముఖి ఏమన్నది, ఒక్కసారి టచ్ చేసిన ఆలుగడ్డ ఫైనల్ కాబట్టి చూసి సెలెక్ట్ చేసుకోండి అన్నారు. అయితే అందరు కూడా తీసుకుంటున్నారు. అయితే అక్కడనే శ్రేయ ఒకటి పట్టుకుంది, ఇట్లా చూసింది. ఆ తర్వాత ఆడబెట్టి ఇంకొకటి పట్టుకోవడానికి ట్రై చేసింది. ఎమ్మటే అక్కడి నుంచి నవదీప్ వచ్చి అనగానే పెద్ద రీసౌండ్ వచ్చేసరికి గట్టిగా అరిచింది అన్నాడు. అన్నంగానే కథం చిన్న పిల్ల ఏడవడానికి స్టార్ట్ చేసింది. ఇది ఎంత పెద్ద మైనస్ ఎద్దు తెలుసా శ్రేయకి. ఇవాళ శ్రేయ బాధపడ్డందుకు ఈ టాస్క్లో గెలిచింది. కానీ బిగ్ బాస్ సీజన్ 9కి పోవడం కష్టం. ఎందుకంటే ఇలాంటి చిన్నపిల్ల మనస్తత్వం ఉన్న చిన్నపిల్లని, యాక్చువల్లీ చిన్నపిల్ల మనస్తత్వం ఉన్న చిన్నపిల్ల ఆమె. అయితే ఆమెని బిగ్ బాస్ హౌస్‌లోకి పంపిస్తే అక్కడ ఆపోనెంట్లు ఎవరైనా గట్టిగా అరిస్తే ఇవి తట్టుకుంటుందా అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. కాబట్టి ఈమెను పంపిస్తే కష్టం. ఇంకా తనకి ఇంకా కొంచెం స్ట్రెంత్, ధైర్యము, మెచ్యూరిటీ వస్తే కానీ వర్కౌట్ కాదు. అండ్ ఆ వాయిస్ కూడా పగిలిపోతూ ఉన్నది. ఇవన్నీ కూడా నెగిటివ్స్ వచ్చేస్తాయి. సో, ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 9లో శ్రేయ ఉండకపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఈరోజు ఎపిసోడ్ చూసినాక నాకు అనిపించింది. సో, ఇది ఇప్పుడు కొంతమందికి హర్టింగ్ అనిపించవచ్చు. ఐ మీన్ శ్రేయ కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ హర్టింగ్ అనిపించవచ్చు. కానీ మీరు చూడండి, నేను చెప్పిందే జరగవచ్చు. 99.99% నేను చెప్పిందే జరగవచ్చు. అది ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలుగడ్డ తీసుకున్నారు, పోయిండ్రు, నిలబడ్డరు. ఇక వెయిట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత నాకు దాలియా దగ్గర ఉన్న ఆలుగడ్డ 256 గ్రామ్స్ అనగానే ఇదే హైయెస్ట్ అనుకున్నా.
కట్ చేస్తే శ్వేతా శెట్టి 356 గ్రామ్స్ ఆఫ్ ఆలుగడ్డను పట్టుకున్నది. శెట్టి గారు ఆహా! సూపర్ అనిపించింది. మొత్తానికైతే శ్వేత ఒక టాస్క్‌లో సాధించిందనే ఫీలింగ్ వచ్చింది. కట్ చేస్తే టీమ్ లీడరు ఎవరిని తీసుకుంటావు అంటే నాగాని తీసుకుంటా అండ్ అనూషని తీసుకుంటా అని చెప్పి తీసుకున్నారు. ఇక లాస్ట్‌కు మిగిలింది ముగ్గురు మనీషు, దాలియా, శ్రియ. మీ ముగ్గురే డిసైడ్ అయ్యి ఎవరినొకరిని టీమ్ లీడర్‌గా సెలెక్ట్ చేసుకోండి అనగానే దాలియా అన్నది నేను టీమ్ లీడర్‌గా చేసినా సక్సెస్‌ఫుల్‌గా మీరు నన్ను కన్సిడర్ చేయండి అని అంటే అక్కడ మనీష్ ఉండి ఈ శ్రియ వల్ల ఆల్రెడీ ఒక టీమ్ లాస్ అయిపోయింది. నేనే టీమ్ లీడర్‌గా చేస్తా అట్లా అని చెప్పి డిస్కషన్ జరుగుతా ఉంది. అండ్ ఇక్కడ ఇద్దరికీ కూడా యెల్లో కార్డ్స్ ఉన్నాయి మనీష్‌కి అండ్ దాలియాకి. సో శ్రియ అంటది ఏ మీరు ఇద్దరు ఫెయిల్యూర్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది తెలిసిపోయిందా అని చెప్పి అంటుంది. అనగానే మనీష్ ఉండి దాలియా నువ్వు నా కోటే నేను నీ కోటేస్తా ఈమె డిసైడింగ్ అవుతుంది కదా ఏం చేస్తుందో చూద్దాం తీ అని చెప్పి అనగానే అట్లేంది ఇట్లేంది అని అంటా ఉంది. అనగానే అక్కడ నవదీప్ ఉండి ఇక్కడ ఏంటంటే శ్రేయ ఆల్రెడీ ఏడ్చింది, నవదీప్ వల్ల ఏడ్చింది. నవదీప్ కూడా ఒక్కసారి ఓ అమ్మ ఎందుకు వచ్చిన బాధ అన్న ఫీలింగ్లో ఒక ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ పెట్టేసిండు. సో ఎందుకైనా మంచిది అని చెప్పి శ్రేయాని టీమ్ లీడర్ చేయాలని ఫిక్స్ అయిపోయారు అనిపించింది. అందుకే స్కెచ్ మార్చేద్దామని అనుకున్నారు. అక్కడున్న మిగతా వాళ్ళంతా కూర్చున్న 12 మందిని సెలెక్ట్ చేయమని చెప్పారు. మీరు మనీష్కి ఎవరికి సపోర్ట్ చేస్తారు అంటే ఎవరెత్తలు చెయ్యి, అది పర్ఫార్మెన్స్ మ్యాటర్స్. అండ్ దాలియాకి ఎవరు వేస్తారంటే ఒక్కరు చెయ్యి ఎత్తిరు, ఏదో ఎట్టిగా ఎత్తిరు. అండ్ శ్రేయాకి ఎవరు వేస్తారు అనగా అక్కడ ఉన్న వాళ్ళంతా అందరూ కూడా మేము సపోర్ట్ చేస్తాం శ్రేయానే లీడర్ అని చెప్పారు. ఎందుకు యునానిమస్గా వచ్చింది అన్నప్పుడే డౌట్ వచ్చింది. గ్యాప్లో ఏడ్చింది ఆమె, అందరూ వచ్చి ఓదార్చారు. ఇదంతా పెద్ద సినిమా జరిగింది కాబట్టి చచ్చినట్టుగా గెలిపించారు. ఎందుకు వచ్చిన బాధ చిన్నపిల్లని ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి తీసుకోకపోయినా ఇక్కడ సంబరపెట్టి పంపిద్దాం అన్నట్టుగా అనుకున్నారు. మా అమ్మ అంటే ఇక్కడ అసలు నాకు అవకాశం రావట్లేదు, లక్ అనేది ఫ్యాక్టర్ అవుతుంది, చిన్నపిల్లని కాబట్టి అందరూ తొక్కిస్తున్నారు అని చెప్పి ముందే ఏడ్చింది. ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి ఇక్కడ అవకాశం ఇచ్చేసారు. రైట్, టీములు ఫామ్ అయిపోయినాయి, కూర్చున్నారు. ఆ బెలూన్స్లో కింద రాడ్స్ ఉన్నాయి, ఆ రాడ్స్ని తీసేస్తే బెలూన్స్ పడుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా రాడ్స్ని తీయాలి. అందులో ఉన్న బ్లాక్ బెలూన్ కింద పడితే మాత్రం అవుట్ అని చెప్పారు. సో ఆ టాస్క్ని అందరూ స్టెప్ బై స్టెప్ బాగానే ఆడారు. ఫస్ట్ 5th ప్లేస్లో పోయిన అంటే కింది గ్రౌండ్ దానిలో తీస్తున్నప్పుడు కింద తీసేటప్పుడు లాస్ట్లో పోయిన శ్వేత. అఫ్కోర్స్ ఆ టైంలో చాలా రిస్క్, కానీ ఇక్కడ ఏం కనబడ్డదంటే శ్వేత అతి జాగ్రత్తతో తీస్తున్నట్టుగా కనబడాలి. నీకు తీయడానికి రాకపోయినా కొంచెం డ్రామానన్నా చేయాలి, ఏదో ఒకటి చేయాలి. అసలు అక్కడ ఏదో కాపాడుతున్నట్టుగా బ్లాక్ బెలూన్ కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నట్టు చేయాలి. అట్లాంటి ఏం చేయకుండా పక్కన గుంజేస్తే అలా పక్కని ఎల్లో కార్డు ఇస్తారు, గట్టి ఉంటుంది అన్నట్టు. సో శ్వేత కొంత నెగ్లిజెన్స్తో లాగినట్టుగా అనిపించి ఆమెకి ఎల్లో కార్డు ఇచ్చేసారు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో కంటిన్యూ అవుతూనే ఒకరిని చూజ్ చేసుకోవాలి ఆపోనెంట్ని. అంటే నేను రాడ్ తీసేసిన తర్వాత నెక్స్ట్ ఎవరు అవుట్ కావాలి అనేది చూజ్ చేసుకోవడంలో కూడా ఉంటుంది. సో నెక్స్ట్ అట్లా టీమ్ బై టీమ్ అట్లా చూజ్ చేసుకుంటూ పోయారు. వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళు వేసుకుంటూ పోయారు. ఇప్పుడు శ్వేత ఉన్నది, నువ్వు ఎవరి టీంని సెలెక్ట్ చేసుకుంటావు నెక్స్ట్ రాడ్ తీయడానికి అంటే ఆమె ఫస్ట్ అంటే ఈమె తీసిన తర్వాత ఒక ఫ్లోర్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకో ఫ్లోర్ స్టార్ట్ అయినప్పుడు ఆపోనెంట్ వాళ్ళకి ఇచ్చినా వేస్టే. అప్పుడు మన ఫ్రెండ్కి ఇవ్వాలి. కొంచెం స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవాలంటే ఇప్పుడు ఎంబటే నా తర్వాత వాళ్ళు వెళ్ళిపోవాలి అని అనుకున్నప్పుడు లాస్ట్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇస్తే ఓకే, ఎవరైతే వెళ్ళిపోవాలనుకుంటారో లాస్ట్ రాడ్ తీస్తే ఖచ్చితంగా బెలూన్ పడుతుంది అన్నప్పుడు నీ శత్రువు అంటే ఈడు ఓడిపోవాలి అనుకున్నవాడికి ఇవ్వాలి. అదే ఫస్టే స్టార్ట్ అవుతుంది అది లాగినా ఏ బెలూన్ పడదు అన్నప్పుడు నీ ఫ్రెండ్కి ఇవ్వాలి. ఇప్పుడు శ్వేత ఏం చేసింది, ప్రసన్నకి ఇచ్చింది. ఫస్ట్ శ్వేత టీం ఓడిపోయింది, ఆ తర్వాత హరీష్ వాళ్ళ టీం ఓడిపోయింది, ఆ తర్వాత శ్రీజ వాళ్ళ టీం ఓడిపోయింది. కానీ శ్రీజ లాస్ట్లో అది తీస్తున్నప్పుడు పడిపోయేటప్పుడు తను కాపాడడానికి ప్రయత్నం చేసింది చూడు, అక్కడ బాగా ప్లస్ అయింది అన్నట్టు. అట్లా ఆ ప్రయత్నమే మొదటి విజయం. ఓకే రైట్. ఆ తర్వాత షాకీబ్ వాళ్ళ టీం ఓడిపోయింది. సో లాస్ట్కి మిగిలింది శ్రేయ వాళ్ళ టీం. శ్రేయ, మనీష్, దాలియా సూపర్ ఎక్సలెంట్. శ్రేయ అయినా మనీష్ అయినా దాలియా అయినా చాలా నీట్గా తీసిరు, ఎక్కడ కూడా బెలూన్స్ పడిపోకుండా చాలా కష్టపడి ఆడిరు, గెలిచిరు. శ్రేయ గెలిచిన తర్వాత శ్రేయ ఎంత సంబరపడ్డదో పక్కన పెడితే జడ్జెస్ అక్కడ ఉన్న వాళ్ళంతా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆమెకి హ్యాపీ టీయర్స్. అమ్మ ఈ విజయం నీకే డెడికేట్ చేస్తున్నా. ఆ అమ్మాయికి పూర్తి స్థాయిలో తెలుగు రాదబ్బా, ప్రాక్టీస్ చేసి మాట్లాడితే కానీ వచ్చేటట్లేదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా కానీ ఇంగ్లీష్లోనే మాట్లాడడానికి ట్రై చేస్తుంది, తెలుగు మాట్లాడినా కూడా కొంచెం కష్టమే అవుతుంది. అంటే ఆమె వాయిస్ పగిలిపోతుంది, అంటే బొంగురు గొంతు అంటాం కదా, ఆ టైప్లో వస్తుంది. క్లారిటీ కూడా మిస్ అవుతుంది, దానివల్ల కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. సరే ఇవన్నీ పక్కన పెడితే గెలిచింది. గెలవంగానే అక్కడ జడ్జెస్ వచ్చి ఎత్తుకున్నారు. ఇప్పుడు బిందు మాధవి, శ్రీముఖి వీళ్ళు వచ్చి ఎత్తుకున్నారు. సో కొంచెం బాగా హైలైట్ చేయడానికి ప్రయత్నం చేశారు. తన కళ్ళల్లో కన్నీళ్ళు చూశారు, ఆనంద బాష్పాలు చూశారు. ఇవన్నీ జరిగినాయి ఈరోజు అంతా. సో ఓట్ అప్పీల్ ఎవరు చేస్తావు, శ్రేయ నువ్వు చేస్తావా ఇంకెవరికైనా ఇస్తావా అంటే లేదు నేను దాలియాకి ఇస్తా అంటే దాలియా వచ్చింది, ఓట్ అప్పీల్ చేసుకుంది. నన్ను కోచ్గా చూసారు, ఇంకొక పర్సన్గా చూడండి, నా సెకండ్ లైఫ్కి మీరు ఆపర్చునిటీ ఇవ్వండి అన్నట్టుగా చెప్పింది.
ఆ తర్వాత మోస్ట్ వర్స్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఎపిసోడ్ ఎవరు అంటే శ్వేతకి ఇచ్చారు. యెల్లో కార్డ్ శ్వేతకి ఎందుకు ఇచ్చారంటే చాలా నెగ్లిజెన్స్‌తో తీసినావు అనిపించింది. అందుకని చెప్పి ఇస్తున్నాం అని చెప్పి ఇచ్చేసారు. ఆ తర్వాత మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరు అనగానే శ్రేయ అనగానే శ్రేయ వచ్చింది. ఓటు అప్పీల్ చేసుకుంది. నేను చదువు మానేసి బీబీఏ మధ్యలో వదిలేసి బిగ్ బాస్‌ని కెరీర్‌గా అనుకొని వచ్చినా నన్ను ఎంకరేజ్ చేయండి అన్నది. ఇక్కడ నాకు తేడా కొట్టింది. ఎందుకంటే చెప్పడం వల్ల నాకు తెలిసి దాదాపు ఓట్లు పడయేమో. అంటే నువ్వు చదువుని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి చదువు కాదు ఇది బిగ్ బాస్ కెరీర్ అనుకుంటున్నావా? బిగ్ బాస్ చేసిన వాళ్ళందరూ కెరీర్లే సక్కలేవు. నువ్వు ఇప్పుడు బిగ్ బాస్ని కెరీర్ అనుకుని వచ్చినావు అంటే జీవితం సంకన ఆగిపోతుంది, అవసరం లేదు అని చెప్పి ఓటు వేయకుండా ఆగిపోయేటోళ్ళు ఎక్కువ మంది ఉంటారేమో అన్న ఫీలింగ్ వచ్చింది. మీరేమంటారు? కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయండి. ఉంటా. టేక్ కేర్. టాటా బై బై. నమస్తే. దిస్ ఈజ్ యువర్ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ సీను 65 షబ్బా ఖైర్.